హాయ్ ఫ్రెండ్స్, ప్రధాని నరేంద్ర మోదీ ఇంట్లో ఒక సొరంగం ఉందన్న విషయం మీకు తెలుసా? అయితే ఈ సొరంగం నిర్మించడానికి గల కారణం ఏంటి? అంతేకాదు, మన దేశ మునుపటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఉన్న బంగ్లాలో ప్రధాని నరేంద్ర మోదీ ఉండరు. దీని వెనుక కారణం ఏంటి? ఇందులో రాజకీయపరమైన వ్యూహం ఏమైనా ఉందా, లేక దీని వెనుక ఏదైనా రహస్యం దాగి ఉందా? ఇవాల్టి వీడియోలో మోదీ బంగ్లాకు సంబంధించిన సామాన్యులకు తెలియని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి చెప్పుకోబోతున్నాం. ఇప్పటి వరకు ఉన్న ప్రధానమంత్రులతో పోలిస్తే మోదీ కాస్త డిఫరెంట్ అని మనమందరం అంగీకరించే విషయం. కేవలం 4 గంటలు మాత్రమే నిద్రపోయినా పొద్దున్నే లేచి యోగా చేయడం దగ్గర నుంచి వేరే ఇతర పనుల్లో ఆయనకున్న ఆలోచన విధానం ప్రధాని మోదీని మెచ్చుకునేలా చేస్తాయి. కానీ పీఎం బంగ్లాలో మోదీ ఒక్కరే ఉంటారు. అవును, ప్రధానమంత్రి నివాసంలో పూర్తిగా ఒంటరిగా నివసించే భారతదేశపు మొదటి ప్రధాని నరేంద్ర మోదీ. అతని బంగ్లాలో కుటుంబ సభ్యులెవరూ ఉండరు. కొంతకాలం తనతో కలిసి ఉండేందుకు తన తల్లి వచ్చినా మోదీతో కలిసి ఉండడం ఆమెకు ఇష్టం లేదని స్వయంగా మోదీయే ప్రస్తావించారు. ప్రధాని నివాసంలో ఎవరూ లేకపోవడం అనే పరిస్థితి గతంలో ఎప్పుడూ జరగలేదన్న విషయం మీకు తెలుసా? అటల్ బిహారీ వాజ్పేయి నుంచి పివి నరసింహారావు, మొరార్జీ దేశాయ్ లేదా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వరకు అందరూ తమ కుటుంబాలతో కలిసి ప్రధానమంత్రి నివాసంలో ఉండేవాళ్లు. గాంధీ కుటుంబం కూడా ఇక్కడే నివసించింది. వాళ్ళందరూ 7 రేస్ కోర్స్ రోడ్లో ఉండేవాళ్లు. దీన్ని ఇప్పుడు లోక్ కళ్యాణ్ మార్గ్ అని పిలుస్తున్నారు. 12 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ సముదాయం చాలా పెద్దది. 6 పెద్ద బంగ్లాలు దీంట్లో ఉంటాయి. ఈ బంగ్లాలు వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించబడతాయి. రాజీవ్ గాంధీ ఈ బంగ్లాల సమూహంలో నివసించిన మొదటి ప్రధాని. జవహర్లాల్ నెహ్రూ లాంటి పూర్వ ప్రధానులు త్రిమూర్తి అనే పేరుగల భవనంలో ఉండేవారు. ఆయన మరణానంతరం దాన్ని మ్యూజియంగా మార్చారు. నెహ్రూ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి జన్పథ్లో ఉండేవారు. కానీ ఆయన మరణానంతరం ఆ ప్రదేశాన్ని మ్యూజియంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చారు. ఇప్పుడు ఇక్కడ సోనియా గాంధీ తన కుటుంబ సభ్యులతో ఉంటున్నారు. లాల్ బహదూర్ శాస్త్రి తర్వాత ప్రధాని ఇందిరాగాంధీ సఫ్దర్గంజ్ రోడ్లో ఉండేవాళ్లు. ఇక్కడి నుంచి అక్బర్ రోడ్కు వెళుతుండగా ఆమె హత్యకు గురయ్యారు. ఈ ఇంటిని ఇందిరాగాంధీ మెమోరియల్ అని పిలిచే మ్యూజియంగా మార్చారు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ తన కుటుంబంతో కలిసి 7 రేస్ కోర్స్ రోడ్డుకి మారారు. రాజీవ్ గాంధీ హత్య తర్వాత పివి నరసింహారావు ప్రధానమంత్రి అయ్యారు. ఆయన కూడా కుటుంబంతో కలిసి 7 రేస్ కోర్స్ రోడ్లో నివాసం ఉంటారు. మే 30, 1990న ఈ బంగ్లాల సమూహం ఇక మీదట ప్రధానమంత్రికి అధికారిక నివాసంగా ఉంటుందని అప్పట్లో ఒక చట్టాన్ని ఆమోదించారు. అప్పటి నుంచి ప్రధాని పీఠాన్ని అధిష్ఠించేవారు ఇక్కడే ఉన్నారు. ప్రధాని బంగ్లాకున్న చరిత్ర గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రధాని బంగ్లా లోపల ఏముందో తెలుసుకుందాం. బంగ్లా లోపల ఎక్కడ ఏముందో చెప్పడం అసాధ్యం, ఎందుకంటే ఇది దేశ ప్రధాని భద్రతకు సంబంధించిన విషయం. ముందు లోక్ కళ్యాణ్ మార్గ్లోని 7 బంగ్లాల గురించి మాట్లాడుకుందాం. ఈ బంగ్లాను న్యూఢిల్లీని డిజైన్ చేసిన ఎడ్విన్ లూటియస్ సహోద్యోగి రాబర్ట్ టోర్ రస్సెల్స్ రూపొందించారు. లోక్సభ, రాజ్యసభతో పాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, నివాసాలకు రూపకల్పన చేసిన ఘనత లూటియన్స్కు ఉంది. అందుకే ఈ ప్రాంతాన్ని తరచుగా లూటియన్స్ ఢిల్లీ అని పిలుస్తారు. అశోక్ హోటల్ నుంచి లోక్ కళ్యాణ్ మార్గ్ మోదీజీ ఇంటికి అత్యంత సాధారణ మార్గం. అయితే ఇక్కడ కూడా స్పెషల్ పర్మిషన్స్ అవసరం. మీరు అశోక్ హోటల్ నుంచి లోక్ కళ్యాణ్ మార్గ్ చేరుకున్నప్పుడు మీకు మొదట కనిపించేది బంగ్లా నెంబర్ 9. ఇక్కడ ఎస్పీజీ కమాండోలుంటారు. రాజీవ్ గాంధీ హత్య తర్వాత ఎస్పీజీ ప్రత్యేక ప్రధాని భద్రత కోసం స్థాపించబడింది. ఈ కమాండోలు మాజీ ప్రధానుల భద్రతను కూడా నిర్వహించారు. ప్రధాని నివాసానికి వచ్చిన ప్రతి ఒక్కరి కారును పక్కన ఆపి వాళ్లని, వాళ్ల కార్లని పూర్తిగా చెక్ చేసిన తర్వాతే వాళ్ళు వచ్చిన కారులో కాకుండా ఎస్పీజీ స్పెషల్ వెహికల్లో లోపలికి తీసుకువెళ్తారు. తర్వాత బంగ్లా నెంబర్ 7 కనిపిస్తుంది. మోదీ ఈ బంగ్లాను కొన్ని స్పెషల్ మీటింగ్స్, ఇంకా సీక్రెట్ మీటింగ్స్ కోసం మాత్రమే ఉపయోగిస్తారు. లాక్డౌన్ సమయంలో మోదీ ప్రధానంగా ఈ బంగ్లా నుంచే పనిచేశారు. ఆ తర్వాత ప్రధాని మోదీ నివసించే బంగ్లా నెంబర్ 5 వస్తుంది. మన్మోహన్ సింగ్ తన హయాంలో ఇక్కడ ఉండేవారు కాదు. ఆయన బంగ్లా నెంబర్ 3లో ఉండేవారు. బంగ్లా నెంబర్ 5ని గెస్ట్ హౌస్గా వాడుకునేవాళ్లు. అయితే మోదీ ప్రధాని అయ్యాక ఈ 2 బంగ్లాల వినియోగాన్ని మార్చారు. బంగ్లా నెంబర్ 5ని తన నివాసంగా, బంగ్లా నెంబర్ 3ని తన సందర్శకుల కోసం గెస్ట్ హౌస్ లాగా మార్చుకున్నారు. సమావేశాల కోసం బంగ్లా నెంబర్ 5 నుంచి బంగ్లా నెంబర్ 7 వరకు నడుస్తారు మోదీ, లేదా డ్రైవ్ చేసుకుంటూ వెళతారు అనేది అందరికీ ఉండే కామన్ క్వశ్చన్. లేదా నడుచుకుంటూ వెళతారా అనేది అందరికీ ఉండే కామన్ క్వశ్చన్. దీనికి సమాధానం రెండూ కాదు. ఒక స్పెషల్ గ్లాస్ ట్యూబ్ ఈ 2 బంగ్లాలను కలుపుతుంది. ఈ గ్లాస్ ట్యూబ్ ద్వారా ప్రధాని మోదీ ఎవరికీ కనిపించకుండా వేగంగా, సురక్షితంగా వేరే బంగ్లాకు వెళ్ళగలుగుతారు. బంగ్లా నెంబర్ 1 చాలా ఆసక్తికరంగా ఉంటుంది, ఎందుకంటే దీంట్లో హెలిప్యాడ్ సౌకర్యం ఉంది. ప్రధానమంత్రి ఈ హెలిప్యాడ్ని హెలికాప్టర్ ప్రయాణాలకు ఉపయోగిస్తూ ఉంటారు. చివరిగా కనిపించేది బంగ్లా నెంబర్ 11. వివిధ భద్రతలతో పాటు పరిపాలనా ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతుంది. అయితే అత్యంత ఆసక్తికరమైన అంశం ఏంటి అంటే ప్రధాని మోదీ ఇంట్లో ఉండే సొరంగం. మన్మోహన్ సింగ్ హయాంలో సమయాన్ని ఆదా చేయడంతో పాటు భద్రత కోసం
ఈ సొరంగ ప్రణాళికను రూపొందించారు. దాదాపు 2000వ సంవత్సరంలో ఈ సొరంగ నిర్మాణాన్ని ప్రారంభించి 2014లో మోదీ ప్రధాని అయ్యాక పూర్తి చేశారు. ఇప్పుడు మోదీ ప్రధాని అయ్యాక ఆ సొరంగాన్ని ఆయన కోసం మాత్రమే ఉపయోగించడం జరుగుతోంది. ఇవి ప్రధాని బంగ్లాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.